కథాస్రవంతి సెప్టెంబరు 20వ తేదీ బుచ్చిబాబు గారి 57వ వర్ధంతి సందర్భంగా వారు రాసిన కథ నన్ను గురించి కథ రాయువు వినిపిస్తున్నది పప్పు భోగారావు. శివరాజు వెంకట సుబ్బారావు, కలం పేరు బుచ్చిబాబు. వీరు 1916 జూన్ 14వ తేదీని జన్మించారు. వీరు ఎంఏ తరువాత ఐసీఎస్ పరీక్షకు చదివారు. తండ్రి వృత్తిరీత్యా పలు జిల్లాలలో పర్యటించవలసి రావడం వలన ఆయనతో పాటు వీరు కూడా తిరిగి నిసర్గ రమణీయ గ్రామీణ ప్రకృతిని సందర్శించడంతో వీరి ప్రకృతి సౌందర్య పిపాస విజృంభించింది. విద్యార్థి దశ ముగిసినప్పటికీ వీరు ప్రాక్ పశ్చిమ, ముఖ్యంగా ఆంగ్ల వాంగ్మయాలు, తత్వ మానస శాస్త్రాలు తృప్తి తీరా అధ్యయనం చేశారు. ఈ అన్ని లలిత కళలు వీరిలోని ప్రతిభను ప్రకాశితం చేశాయి. వివిధ రంగాలలో వీరు పరిణితులయ్యారు. వీరి రచనా జీవితం 1936-67 సంవత్సరాల మధ్యకాలంలో 30 ఏళ్లకు మించినది. తన ఇంగ్లీష్ కవితలకు సంతోష్ కుమార్ అని, తెలుగు రచనలకు బుచ్చిబాబు అని కలం పేర్లు వీరు గ్రహించారు. బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడు ఏసీ కాలేజీ గుంటూరు వార్షిక సాహిత్య సంచికలో 1936లో వీరి ప్రప్రథమ రచనలు ప్రచురితం అయ్యాయి. మొత్తం 82 కథలు, నవల, వచన కావ్యం, 40 వ్యాసాలు, 40 నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయ చరిత్ర మొదటి భాగం, కొన్ని పీఠికలు, పరిచయాలు వీరి లేఖన నుంచి వెలువడ్డాయి. కాల్పనికవాద ధోరణి నుండి అనుభూతాత్మక కథన ధోరణికి ఒక కొత్త మలుపును కొనివచ్చిన తెలుగు నవకథ రచయితలలో ప్రముఖులు. కొందరి దృష్టిలో క్రియాశీలవాది, ఆశావాది, సౌందర్యారాధనం, మనస్తత్వావధానం సంగమించిన తావులు వీరి కథలు. మానవునికి జీవితంతో సమాధానపడుట తప్పదేమో అనే సంకేతం వీరి కథా రచనలలో ధ్వనిస్తుంది. వీరి వ్యాసాలలో జ్ఞానతృష్ణ, వివేచన కనిపిస్తూ ఉంటుంది. నాటకాలలో నాటక రచనా పాఠవం ప్రస్ఫుటమవుతుంది. వీరు 1967లో పరమపదించారు. వీరి భార్య ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుబ్బలక్ష్మి గారు తీరిక సమయాలలో పెయింటింగ్ వేయడం, తమ స్మృతులు రాయడం చేసేవారు. వీరు 2021 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన బెంగళూరులో కన్నుమూశారు. నన్ను గురించి కథ రాయువు అని అడిగింది కుముదం. ఈ ప్రశ్న నాకు కొంత ఆశ్చర్యం కలగజేసింది. ఎందుకంటే కొద్ది మార్పుతో ఇదే ప్రశ్న 8 సంవత్సరాల క్రితం అడిగింది. నాకు బాగా జ్ఞాపకం. మా మేనమామ గారింట్లో కుముదం తండ్రి కాపురం ఉండేవాడు. అద్దె తీసుకురమ్మని అప్పుడప్పుడు నన్ను పంపేది మా అత్తయ్య. ఆ రోజు సాయంత్రం కర్రకు మేకు దిగేసి ఇనుప చక్రం దొర్లించుకుంటూ దొడ్లో పరిగెలెత్తింది కుముదం. నాకప్పుడు 12 ఏడు. ఆమె నాకంటే 2 సంవత్సరాలు చిన్నదని వాళ్ళ అమ్మ నాకు చెప్పింది. నేను అద్దె మాట మరిచి కుముదంతో కబుర్లు చెబుతూ కూర్చుండేవాడిని. చెట్టెక్కి జామ పండ్లు కోసి పెట్టమని వేధించుకు తినేది. పూర్తిగా పండని జామపండు రంగులో ఉండేది ఆ పిల్ల ఛాయ. నేనేదో కల్పించి కథల కింద చెప్పేవాడిని. వీటిల్లో పాత్రలు మా ఊళ్ళో ఇరుగు పొరుగు అబ్బాయిలు, అమ్మాయిలు. ఈ కబుర్లు అమాయకంగా చూస్తూ విన్నా కుముదం కళ్ళలో ఎక్కడో ఈర్ష్య మసకగా మెదిలినట్లు భ్రమించి నేను గర్వపడేవాడిని. అతిశయోక్తి, కల్పన కథకుడి జన్మలక్షణం కాబోలు. యథార్థ విషయాలు మానేసి కల్పితగాథలను యథార్థాలుగా చెప్పడం ఊహాసృష్టి లక్షణం అనుకుంటా. ఇవన్నీ కుముదం నమ్మినట్లుగానే కొంటెగా నిట్టూర్పు విడిచేది. నేను ఈ వ్యక్తులు, ఘట్టాలు యథార్థాలుగా స్మరించుకుని తెచ్చిపెట్టుకున్న మౌనంలో పడేవాడిని. ఆ నిశ్శబ్దంలో కుముదం కంఠం వినిపించింది. నన్ను గురించి కథ చెప్పవు అంది. ఆ ప్రశ్న వెయ్యకపోతే ఆమె కథ మరొకరి దగ్గర చెప్పి ఉందినేమో నాకు తెలీదు. నే అనుకోవడం ఆమె కథ ఎవరితోనూ చెప్పి ఉండను. ఎందుకంటే ఆమె నిజంగా మనిషి, ఊహలో వ్యక్తి కాదు. అదే ప్రశ్న మళ్ళా అడగడం నాకు ఆశ్చర్యం కలగజేసింది. అయినా నేను కథలు రాస్తానన్న సంగతి ఆమెకెట్లా తెలుసో నాకు అర్థం కాలేదు. నా కథలు 1-2 తప్ప అచ్చు కాలేదు. వాటిని గురించి నేనెవరితోనూ ముచ్చటించలేదు.
20 సంవత్సరాల యువక అజ్ఞానంలో ఉన్న నన్ను ఎన్నుకోతగ్గ రచయితగా ఈ సంఘం గుర్తించదని నా భయం. ముదుసలే జ్ఞాని కాగలడని భారతీయులు వెర్రి నమ్మకం. పెద్దలన్నా, ప్రాచీనులన్నా, పాత విషయాలన్నా మన వాళ్ళకి అంత గౌరవం. ఒక విషయం మంచిదా చెడ్డదా అన్న తార్కిక సంశయాలకి సంఘంలో అంతగా తావు లేదు. ఎటొచ్చి ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మృతుడై ఉండాలి. శక్తి గలవాళ్ళు ధనార్జనలోనూ, అది లేని వాళ్ళు దైవంలోనూ లీనమైన ఈ దేశంలో కథకుడికి విలువ లేదని నేను ఆ రోజుల్లో నమ్మేవాడిని. నేను రాసి తగలపెట్టిన రచనలతో నాకు మరో దేశంలో బ్రహ్మరథం పడుదురు. సంఘం గుర్తించదన్న భయం ఒకటే కాదు నేను కథలు రాయకపోవడానికి కారణం. నా రచనా విధానానికి పరిపక్వం రాలేదని కూడా నే లోపల అనుకునేవాడిని. నా సృష్టి శక్తుల్ని రగిల్చి నన్ను తన్మయుణ్ణి చేసి నా జీవితంపై ఒత్తిడి కలిగించే వ్యక్తులు కాని, నా రచనల్ని చదివి వాటిల్లోని లోతునికి దిగబ్రాకి తాత్కాలికంగానైనా ధన్యత చెందే వ్యక్తులు గాని ఆనాటి వరకు లేరని నాకు తెలుసు. ప్రపంచాన్ని పరిశీలిస్తూ వ్యక్తుల మంచి చెడ్డలని, వింత ప్రవర్తనని ప్రేక్షకుడిగా అనుభవించి అర్థం చేసుకుని అల్లా సంపాదించిన ఆంతరంగిక జ్ఞానాన్ని నా తాత్విక దృష్టిలో మేళవించి వార్ధక్యంలో మహత్తర గ్రంథం రాసి మరణించాలని నా ఆదర్శం. ఈ రెంటిలో ఒకటైనా జరిగి తీరుతుంది. మహత్తర గ్రంథం రాయలేకపోవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదన్న ధైర్యం నాకు నూతన ఉత్సాహాన్ని ప్రసాదించింది. ఆ రోజుల్లో నన్ను గురించి కథ రాయవు అనే ప్రశ్న స్త్రీ నోటి నుండి వినడం అదే మొదటిసారి. తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని దాని ప్రభావాన్ని ఇతరులకు తెలియజేయాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె ఒక జీవి, ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెను తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది. నే చూసిన స్త్రీలు వివాహం జరిగిన రోజునే జన్మించిన వాళ్ళు. భర్తని పొడిగిస్తే స్త్రీ అవుతుంది, ఇంకా పొడిగిస్తే భర్త సంతానంగా మారుతాడు. అతను గతించగానే ఆమె స్థూల జీవితం సమాప్తమవుతుంది. సృష్టిని ఆహ్వానిస్తూ తెరుచుకున్న తలుపులు మన స్త్రీలు. తెరుచుకొని తలుపులు లేవు. ఏదైనా ఒక తలుపు తెరుచుకోనివాడు దాన్ని గురించి చెప్పుకుని మరమ్మత్తు సంకల్పించాలి. మరమ్మత్తు చేసినా బాగుపడని తలుపులను నిర్మూలన చెయ్యాలా లేక వేరే పనులకు ఉపయోగించుకోవాలా అన్న సందేహాన్ని సంస్కర్తలు తీర్చాలి. కథకుడు ఏం చెడిపోయిందో చెప్పగలడు. వీలైతే మిగిలిన దానితోనే తృప్తి పడుతూ ఇతరులతో ఆ తృప్తిని పంచుకోగలడు. కానీ బాగు చేసే విధానాలతో అతనికి నిమిత్తం లేదు. నీలో ఏముందని నిన్ను గురించి కథ రాయను అన్నాను. అట్లా అన్నందుకు పశ్చాత్తాపపడినా ఆ ప్రశ్న నా నమ్మకాన్ని, ఆశయాలని యథార్థంగా వ్యక్తపరుస్తుంది. ఆమెలో కథావస్తువుగా ఉండేటంతటి విశేషం ఒక్కటి కూడా లేదు. చూడడానికి చాలా సామాన్యంగా ఉంటుంది. పల్చటి శరీరం, వేసంగిలో వర్షం కురిసే ముందు దట్టంగా అల్లుకున్న మబ్బు రంగు శరీరఛాయ, సంపూర్ణంగా వికసించని అవయవాలు, ఎవరో దువ్వినట్లుగా ఉండే జడకట్టు, చూసిన వస్తువులు తన కోసం కానట్టు చాంచల్యంగా కదిలే బలహీనమైన కనురెప్పల కింద మంచులో కదిలిపోయిన కుందేలులా మెరిసే నేత్రాలు, కంఠంలో కొలవడానికి వీలుగా ఉండే పల్చటి నాళాలు, నీడ కనిపించినట్లు స్ఫురించే వక్షం, శరీరంలో పైభాగాన్ని మోసేటందుకు ఓపిక లేనట్టి అల్పమైన నడుం. కుముదం సాధారణమైన స్త్రీ. ఎవరు తుదకు వాళ్ళ అమ్మ కూడా ఆమె అందమైందని చెప్పుకోవడం నేనెరగను. అందుకనే ఆమెలో నేనేమీ విశేషం చూడలేకపోయానేమో. నాలో ఏముండాలి? ఒక ప్రత్యేకత, అందరిలోనూ లేని ఏ ఒక్క విశేషమైనా సరే. వేలునున్న ఉంగరాన్ని చూచి దాన్ని వేళ్లతో తిప్పింది. పోత పోసి పదును పెట్టినట్లుగా చలించే వేళ్ళు ఆమెవి. ఏ అవయవం కదిలినా శరీరంలోని శక్తి అంతా దానిలో పూరించినట్లుగా ఉంటుంది. ఒక వస్తువు కేసి చూస్తున్నప్పుడు పంచప్రాణాలు కళ్ళలోకి పరిగెత్తుకొచ్చినంత తీవ్రంగా చూస్తుంది. సిగ్గుపడితే రక్తం చిక్కిళ్లలో నుంచి తొంగి చూస్తున్నట్లుంటుంది. కానీ కుముదాన్ని వర్ణించినంత మాత్రాన కథ అవుతుందా? నీ పెండ్లికి నన్ను పిలవలేదే అని అడిగాను. మా అమ్మ నీకు శుభలేఖ పంపానంది, వస్తే నలుగురిని చూచి ఏమన్నా ఉంటే కథైనా రాదుగా అంది కుముదం.
కళ్ళల్లోంచి పెదవుల మీదికి దిగజారిన నవ్వుని ప్రదర్శిస్తూ. నేను తమాషాకు అనడం లేదు. సాధారణ వ్యక్తులను గురించి రాసేటందుకు ఏముంది? 10 మంది ఒకేలాగున్నప్పుడు వారిలో ఏ ఒక్కరిని గురించి చెప్పుకోం. కానీ అందులో ఏ ఒక్కడైనా 10 మంది చేసిన దానికి వ్యతిరేకంగా చేస్తే అతన్ని గురించి చెప్పుకుంటారు. అట్లాంటి వ్యక్తులను గురించి రాయొచ్చు అన్నాను. అయితే అందరూ చేసిన దానికి విరుద్ధంగా చేసేవాళ్లే మనుషులన్నమాట. నే అల్లా అనను, అట్లాంటి వాళ్ళు చెప్పుకోదగ్గ మనుషులు అంటాను. ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవరినో ఒప్పగిస్తే వారిని పెళ్లాడడం, ఎందుకో తెలియకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడో చచ్చిపోవడం, ఇది చాలా మంది చేస్తున్నది. దీని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది? ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి. కానీ అది బురదగుంటలో పురుగు పొందే ప్రశాంతం. సంఘాన్ని ధిక్కరించి సాంప్రదాయాలపై విప్లవం చేసి ఇతరులకు అవగాహన కాని కొత్త విలువను సాధించి పొందినవాడే ధన్యజీవి. వ్యర్థజీవులు సంఘం అల్లిన వలలో చిక్కుకుని మర్యాద పేరు చెప్పుకుని కుళ్ళిపోతారు. స్థాపితమైన ఆదర్శాలపై విప్లవం చేసిన వారు సంఘాన్ని తన వైపుకు మరల్చి యత్నిస్తారు. కాబట్టి సంఘాభివృద్ధి అల్లాంటి వాళ్లపై ఆధారపడుతుంది. కుముదంలో ఈ విప్లవ చిహ్నం ఒక్కటి కూడా లేదు. ఆమె చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు. కనీసం కూని దీర్ఘాలు తీస్తుందని చెప్పుకోవడమేనా నేను అరగను. జ్ఞానం వచ్చిన తర్వాత ప్రేమించి చేసుకున్న పెండ్లి కాదు, గొప్ప స్థితిపరురాలు కాదు, పోనీ బాగా బీదది కాదు, సానుభూతి చూపేటందుకైనా చక్కంది కాదు పద్యాలు రాద్దామంటే, అనాకారి కాదు వికృతాన్ని ఆధునికుల ధోరణిలో చిత్రిద్దామంటే. మంచి వాళ్ళని గురించి రాయొచ్చు, చెడ్డ వాళ్ళని గురించి రాయొచ్చు. కానీ సాధారణమైన వాళ్ళని గురించి రాయడం ఎంతో కష్టం. అసలు వ్రాసేటందుకు ఏముంది? కొందరు వ్యక్తులు తల్లిదండ్రుల చర్యల వల్ల ఖ్యాతికెక్కుతారు. కుముదం ఆ తెగకి చెందదు. వాళ్ళ తండ్రి చనిపోయాడు. తల్లి ఏ ఊళ్ళోనో కొడుకు దగ్గర ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి చరిత్ర లేదు. మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎల్టీ చదువుతున్నారు. స్కూల్ మాస్టర్ అవుతాడన్నమాట. ఏ పని దొరకని వారికి అదే శరణు. మంచివాడేనా? నవ్వింది. మంచి అంటే ఏమిటో నాకేం తెలుసు? నీకు తెలియాలి, కథలు రాసేవాడవు. వస్ దెప్పడం కాబోలు. అది కాదు కుముదం. అందరిలాగే కాపురానికి వెళ్ళి పిల్లల్ని కంటే ఏం ప్రయోజనం? ఏదో ఓ గొప్ప కార్యం సాధించాలి, సంఘాన్ని ముందుకు నెట్టాలి. ఇక్కడికే భారతమాత ఈ సంతానాన్ని పోషించలేకపోతోంది. నాకింకా పిల్లలు లేరు. అయితే ప్రతి ఆడది పెళ్లి చేసుకోకుండా పెళ్లి పందేళ్లలో పికెటింగ్ చెయ్యాలంటావా? పెళ్లి వద్దని నేను అనడం లేదు. వివాహం స్త్రీ జీవితంలో ప్రధాన ఘట్టం. అందులో నువ్వు సాధించింది ఏముంది? ప్రేమ, సౌఖ్యమా, ఆధ్యాత్మికమా, దేశభక్త? ఏదీ లేదు. పెళ్లి చేసుకున్న ప్రతి స్త్రీ భర్తను వదిలేస్తే నువ్వు కథలు రాస్తానంటావు, అంతేనా? అంత పచ్చిగా అడిగినందుకు నాకు రోషం వచ్చింది. వదిలేస్తే చాలదు, మరో గొప్ప విలువను సాధించాలి. అంటే ప్రేమ లేని వివాహానికి విలువ లేదనుకుంటాను. నీకేం తెలుస్తుంది? నీకు పెళ్లి కాలేదు. ఆ విలువని సాధించగలిగితేనే వివాహానికి అర్థం ఉంటుంది. అట్లాగైతే ప్రతి స్త్రీ భర్తను వదిలేసి మరొకటితో ఉండాలందు ప్రేమను సాధించేందుకు. అట్లా అడిగినందుకు నాకు నవ్వు వచ్చింది. దానికోసం ఆ త్యాగం చేయగలిగితేనే మెచ్చుకుంటాను అన్నాను. కుముదం మాట్లాడలేదు. ఈ భావాలు ఎంతవరకు ఆమెను కలవరపెట్టాయో నాకు తెలియదు. స్త్రీ ప్రకృతి పైన ఒత్తిడి కలిగించేది భావాలో సహజమైన ఉద్రేకమో నేను చెప్పలేను. అది తెలిస్తే స్త్రీ హృదయం అర్థం చేసుకున్నట్లే. కానీ కానీ మాటల కోసం తడుముకుంటూ నిదానించింది. ఏమిటి సందేహం? ఏమీ లేదు. నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలియడం లేదు. నే చదువుకున్న దాన్ని కాదు. ఉండు, ఆలోచించని. నేను ఆమె కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాను. నిదానించి చూస్తే ఆమె మొహంలో ఒక వింత ఆకర్షణ ఉంది. ఆమె శరీరంలో వంపులు, ఎత్తుపల్లాలు సూర్యరశ్మి సోకినప్పుడు తీర్చినట్లుగా విప్పార్చుకున్నాయి. ఆ కళ్ళు ఆమెకు ఉపయోగం లేవు కాబోలు. మనుషులకి ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమెకు మాత్రం లేనట్లు నాకు అనిపించింది.
మరో లోకంలో ఆత్మను మరిచిపోయి శరీరాన్ని తనిష్టం లేకుండానే ఇక్కడికి రప్పించినట్లు సంచరిస్తుంది. ఈ ప్రపంచంలో మూసుకుని మరో ప్రపంచంలో తెరుచుకున్న నేత్రాలు ఆమెవి. కానీ కానీ సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాను. కానీ ప్రతిసారి ఎందుకో కొత్తగా కనపడతాయి. మంచినీళ్ళు రోజూ త్రాగుతా, కానీ ప్రతిసారి ఎంతో కొత్తగా ఉంటాయి. నక్షత్రాలు నే వెడతానని లేచాను. నక్షత్రాలు మంచిది. ఆమెను గురించి ఏం కథ రాయను? క్రితంసారి మేం కలుసుకుని 4 ఏండ్లయింది. ఈసారి కుముదం గారి ఊరు అద్దె కోసమే వెళ్ళలేదు, వేరే పనుండి వెళ్ళాను. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. నడివేసంగి ఎండ నన్ను నీడకి తరిమింది. పోస్టాఫీస్ పక్కనున్న మామయ్య గారింటికి ఎప్పుడూ దొడ్డిదోవను వెళ్లడం అలవాటు చొప్పున ఆనాడు కూడా అలాగే వెళ్ళాను. కుముదం మండువాలో గచ్చు మీద కూర్చుని అనాస పండు తరిగి వెండి పళ్ళెంలో వేస్తోంది. నారింజ పండు రంగు చీర కట్టుకుంది. నన్ను చూసి లేవడంలో పమిటి జారింది. నాకు అర్థమైనట్లు నవ్వి వెనక్కి తిరిగి లోపలికెళ్ళి ఓ కుర్చీ అమర్చి కూర్చోని సంజ్ఞ చేసింది. నే చూసిన దృశ్యం నాకిదివరకు లేని కొత్త చనువునిచ్చిందని ఒప్పుకోక తప్పదు. మనిషి శీలానికి వ్యక్తిత్వానికి మొహం ఒక్కటే నిదర్శనం కాదనుకుంటాను. కొన్ని ఆకస్మిక దృశ్యాలు జీవితకాలం పరిశీలించినా బోధపడని ఆంతరంగికాలను తేటపరుస్తాయి కాబోలు. కుర్చీలో కూర్చోగానే పటుక్కుమంది పాత కుర్చీ. లేచి సర్దుకున్నాను. కుముదం పమిటను పళ్ల మధ్య బిగించి నవ్వును ఆపుకుంటోంది. అన్ని కుర్చీల మాదిరి నిన్ను భరించి ఊరుకోక విరిగి కొత్త దారి తీసింది చూచావా? దాని కథ రాయవు అంది. నాకు నవ్వొచ్చింది. చాప మీద కూర్చుని స్తంభానికి జారబడ్డాను. మనం కలుసుకుని దగ్గర 4 ఏళ్ళయింది తెలుసా? నేను ఇవన్నీ మరిచిపోయాను. నీకింకా ఎట్లా జ్ఞాపకం ఉంది అన్నా ప్రశ్నార్థకంగా. ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు, నేను అనుభవిస్తానేమో అన్నది. ఆమెకి జీవితం అనుభవించడం అంటే ఏమిటో తెలియదని నా నమ్మకం. కాలం ఆమెపై ఎట్లాంటి మార్పు తేలేకపోయింది. ఇదివరకు చూసినప్పటికంటే ఈసారి ఎక్కువ చలాకి యవ్వనోద్రేకం చూపగలిగింది. ఆమెలో ఆకర్షణీయమైంది ఎడతెగని యవ్వనమేమో అనిపిస్తుంది. యవ్వనం ఒక్కసారి తన శక్తిని ప్రకటించకుండా నిలిపి ప్రజ్వలించినట్లుగా గోచరిస్తుంది. కొన్ని ఉపమానాలు మన నాగరిక సాంప్రదాయాలకు విరుద్ధమని జంకుతున్నా గాని, లేకపోతే ఆమె శరీరాన్ని గుర్రంపిల్ల కదలికలోని లావణ్యంతో పోల్చొచ్చు. గుర్రంపిల్ల ఉపమానం సంప్రదాయానికి విరుద్ధం కాదు, వాల్మీకి రామాయణంలో ఉంది. లేడి గంతులో శృంగారం ఉంది కానీ బలం లేదు. కుక్కపిల్ల గంతులో కొంటెతనం ఉంది గాని శక్తి లేదు. మేకపిల్ల గంతులో వేగం ఉంది గాని మృదుత్వం లేదు. ఇవన్నీ గుర్రంపిల్ల అలిగిన నాడు చేసిన నాట్యంలో ఉన్నాయి. నువ్వు మీ ఆయన కులాసాగా ఉంటున్నారా అన్నాను ఏమనడానికి తోచగా. నీ దయవల్ల. ఇంకా నిన్ను గురించి బోలెడు వినాలనుంది. నన్ను గురించి వినేందుకేముంది, మాది సామాన్య బ్రతుకు అంది నీరసంగా. అప్పుడే జీవితం పైన విసుగు పుట్టిందా అన్నాను. ఈ ప్రశ్నలు నన్నెంతవరకు బాధించడం లేదు. నీ మాట చెప్పు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? మన దేశంలో చదువుకున్న యువకుణ్ణి ఏం చేస్తున్నావు అని అడగడం కంటే ఎక్కువ అపచారం లేదు. పాపం అలా అడిగిన వాళ్ళందరూ మా మేలు కోరేవారే. కానీ దానికి సమాధానం చెప్పడంలో ఉద్యోగం లేని యువకుడు ఎంత బాధపడతాడో పెద్దవాళ్ళకి తెలియదు. ఏమీ చేయడం లేదని చెప్పడం నాకు చిన్నతనంగా తోచి, ఏమీ లేదు, కథలు రాయడం మొదలెట్టాను అన్నాను. నన్ను గురించా? నవ్వుకున్నాను. పడుతూ నడుస్తూ పడుతూ చంటిపిల్ల చక్కా వచ్చి అర్థం లేకుండా ఏడవడం మొదలెట్టింది. నేను ఆశ్చర్యపడ్డాను. మా పాపాయి ఇంక 2 నెలలకి 3వ ఏడు వస్తుంది అంది కొద్ది గర్వంతో. నాకెప్పుడూ చెప్పలేదే, ఈ సంగతే తెలీదు అని ఆశ్చర్యం దిగమింగుకోలేకపోయాను. నీకు తెలియజేసేటందుకు ఇందులో విశేషం ఏముంది? ఇది సాధారణంగా అందరికీ జరిగే పనే కదా. నీకు ఈ విషయం వేరేనే చెప్పాలా అంది. ఆమె అంతవరకు తన పిల్లని గురించి చెప్పకపోవడం చూస్తే నాకు మరీ ఆశ్చర్యం కలిగింది. దానికో పాపాయి పుడుతుంది. ఎప్పుడో ఎక్కడో అది ఎవరినో ఎక్కడో పెండ్లి చేసుకుంటే దానికి మరో పాపాయి ఎప్పుడో ఎక్కడో పుడుతుంది. అలా జరిగిపోతుంది. ఇందులో ఆశ్చర్యపడవలసిన విశేషమేముంది?
కుముదంలో మాతృత్వం తాలూకు చిహ్నాలు ఏవీ నాకు కనపడలేదు. పిల్లలను చూసుకుని తల్లులు పడే గర్వం ఆమెలో లేదు. ఆ ప్రశంస ఎత్తాలని ఆమెకు తట్టనే లేదు. ఆమె శరీర పటుత్వాన్ని చూస్తే ఆమె ఈ పిల్లల్ని కన్నదా అనిపించింది. పిల్లలు, భర్త, సంసారం ఇవేవి ఆమె నిజ శరీరాన్ని తాకి పంచుకున్నట్లు లేదు. నీ పోలిక వాళ్ళ నాన్న పోలిక ఏమో నీకే తెలియాలి. నాకెట్లా తెలుస్తుంది? నేను వాళ్ళ నాన్నని చూడనే లేదుగా. వీధిలో ఉన్నారు, చూడకూడదు? వీధిలో అరుగు మీద విద్యార్థులతో ఆయన పడుతున్న అవస్థ నాకు వినపడుతూనే ఉంది. వెళ్ళేటప్పుడు చూడొచ్చని అనుకున్నాను. కుముదం పిల్లల లోపలికి తీసుకెళ్లిపోయింది. ఆకులో అనాస ముక్కలుంచి మంచినీళ్లు పెట్టింది. పాపం, ఎండలో వచ్చావు, నీ మొహం పాడిపోయింది. నిజంగా? మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదూ. నా మాట తెలియదు కానీ నువ్వు మాత్రం ఇంకా చిన్నదానివి అవుతున్నావు అన్నాను. అది అబద్ధం, ప్రకృతి విరుద్ధం. కొంతసేపు ఎవ్వరం మాట్లాడలేదు. ఎందుకో కొన్ని సమయాలలో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు బుర్ర ఖాళీ అయిపోతుంది. సిగరెట్టు పీలుస్తూ చీట్లాడుకుంటున్న సమయంలో అమాంతం గదిలోకి చిరతపులు వచ్చినప్పుడు బుర్ర ఎట్లా పనిచేయదో అట్లాగే ఆమెతో సంభాషణ. దేశంలో సంతానం ఎక్కువైపోతున్నారు. ఇట్లా 10 సంవత్సరాలు జరిగిందంటే తినేందుకు తిండి కూడా ఉండదంటున్నారు సాంఖ్యశాస్త్రవేత్తలు. తెలుసా అన్నాను. అది నాకు తెలీదు. మనం ప్రకృతికి దాస్యం చేయడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ అది తప్పదనుకుంటాను నేను. ఎదురు తిరగలేక కాదు, నాకది ఇష్టం లేదు. జీవితానికి తల ఒగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను. అదే పొరపాటు. అంగీకారం, ఆదర్శాలు లేని వ్యర్థజీవి విముఖత్వం. కావచ్చు, సృష్టిలో నేనెంతో అల్పురాలనని తోటివాడవైన నీకే తోచినప్పుడు సృష్టి ముందు నేనేం తిరుగుబాటు చేయగలను చెప్పు? వెడతానని లేచాను. అద్దె తీసుకురానా అంది. నేను దానికోసం రాలేదు. మనీ ఆర్డర్ చెయ్యొచ్చు. పాపిష్టి డబ్బుని ఆమె చేతులు తాకడం నాకిష్టం లేదు. ఆమె భర్తను చూడడం కూడా మరిచి బయటికి నడిచాను. నన్ను కుముదం వెనక్కి పిలుస్తుందనుకున్నా. అట్లా పిలవలేదు. నా వెనకాల దొడ్డి తలుపు గడియ వేసిన చప్పుడు వినిపించింది. కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను? 6 సంవత్సరాలు గడిచాయి. రెండో ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. అప్పటికి నా చదువు, ఉద్యోగ యత్నాలు పూర్తయ్యాయి. ఒక్క యత్నమూ ఫలించలేదు. మా మామయ్య నా కోసం పెట్టిన డబ్బు ఖర్చంతా వృధా అయింది. పైగా ఆయన, మా అత్తయ్య ఇండియా అంతా యాత్ర చేసి రావడం వల్ల ప్రావిడెంట్ ఫండ్ అంతా తరిగిపోయింది. నిరుద్యోగ సమస్యను గురించి బోలెడు కథలు రాశాను. సమస్య పరిష్కారం కాలేదు. ఆంగ్లంలో ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సలహాలు ఇస్తూ వ్యాసాలు రాశాను. ఎవరూ వాటిని గుర్తించినట్లు లేదు. కొన్ని సమయాలలో రాజకీయోద్యమంలో దిగి జైలుకి వెడదామనిపించేది. అప్పుడు భుక్తికి లోటుండదు, కీర్తి దక్కుతుంది. పైగా జైలులో నే తలపెట్టిన మహత్తర గ్రంథాన్ని రచించడానికి మంచి అవకాశాలుంటాయి. కానీ రాజకీయాలలో దిగడం ఎట్లా? పర్వాలేదురా అబ్బి, యుద్ధం వచ్చింది, దేవుడి ధర్మం అంటూ నీకేదో ఉద్యోగం దొరక్కపోదు అని మామయ్య ఓదార్చేవాడు. రెండో ప్రపంచ సంగ్రామం ముగియగానే రాసిన కథ ఇది. నాకు నచ్చిన ఉద్యోగం ఒకటి ఖాళీగా వచ్చింది మావయ్య. దరఖాస్తుకి, ఇంటర్వ్యూకి ఓ 50 రూకలుంటే నాకు లభించొచ్చు. వెంటనే మామయ్యకి ఓ భావం తట్టింది. ఒరే, కుముదం గారింటికి వెళ్ళి 2 నెలల అద్దె ముందుగా ఇస్తారేమో కనుక్కురా అని నన్ను సాగనంపాడు. సూర్యుడు పడమటింట్లో గృహప్రవేశం అవగానే తలుపు వేసి కిటికీ కట్టెలను దగ్గరగా లాగడానికి సిద్ధపడినట్లు మేఘాలు చురుగ్గా విహరిస్తున్నాయి. కుముదం గారి దొడ్లో ఎన్నో ఇదివరకు చూడని కొత్త మొక్కలు, చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు మేఘాలతో ఏకీభవిస్తున్నట్లు ఆకాశంలోకి పొడుచుకుని ఆడిపోతున్నాయి. జామ చెట్టు వార్ధక్యం వచ్చిన దానివల్లే ముడుచుకుంది. ఆ అల్ప ప్రకృతిలో ఒక్కటి నా రాక గుర్తించినట్లు లేదు. చెట్ల కొమ్మలకు ఉయ్యాల అమర్చబడి ఉంది. నూతిపళ్ళెం వైపు నుంచి ఓ పాపాయి పాకుతూ వస్తున్నాడు. వాడితో ఏదో మాట్లాడాను. వాడికి ఏమీ అర్థం కాక జీవిత రహస్యం తెలుసుకోలేకపోయిన వేదాంతిలా నిరర్ధకపు ఏడుపు మొదలుపెట్టాడు. చెట్ల గుబురు మధ్య కుముదం మేఘాల మధ్య నక్షత్రంలా కదిలింది. నక్షత్ర బృందంలోంచి విడిపోయిన పిల్లకాంతిలా మరో చిన్న పిల్ల పరుగులెత్తింది. కుముదం చేతిలో గుణపాన్ని గిరాటెట్టి పమిటిని పెరళ్ల మధ్య బిగించి పైకి లాగి చేతిలో ఉన్న మొక్కని నా ముందు పడేసింది. చూశావా, ఈ ఆకుని ఎట్లా తినేస్తుందో ఈ చిత్రమైన పురుగు? ఈ పురుగు అందమైనదే, మొక్క అందమైనదే. అందాన్ని చూసి అందం ఓర్చుకోలేదు కదూ. నేనేమీ మాట్లాడలేదు. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? పిలవలేకపోయావా?
లేక నా పేరే మరిచిపోయావా అంది. లేదు లేదు, ఈ తోటని చూస్తూ ఆశ్చర్యపడుతున్నాను. ఇందులో ఆశ్చర్యమేముంది? విత్తనం వేసి నీళ్లు పోస్తే మొక్క మొలుస్తోంది. ఇవన్నీ సాధారణమైన మొక్కలు. కొంటెగా నవ్వింది. మా పాపను చూశావా? పెద్దదయింది. నువ్వింక సంబంధాలు చూసి పెట్టే సమయం వస్తోంది. వాడు మా రెండోవాడు. ప్రకృతి అంటే పడదు, అన్నింటినీ ధ్వంసం చేస్తాడు. వీడు మా మూడోవాడు. వీడికి నాలా ప్రపంచంతో నిమిత్తం లేదు. పాపా, బకెట్ తీసుకురా. అమ్మాయి బకెట్ తీసుకొచ్చింది. కుముదం చిన్నప్పుడు జామ పండు తింటున్న దృశ్యం జ్ఞాపకం వచ్చింది. కొంచెం నీళ్లు తోడిపెట్టు, చేతులు కడుక్కుంటా అంది. నేను తోడాను. బకెట్లో సగం నీళ్లు నూతిలోనే పడిపోయాయి. నీళ్లు తోడడం తెలియకపోతే ఎట్లా? నీ భార్య బయటుంటే నువ్వే తోడుకోవాలి. నాకింకా పెండ్లి కాలేదు. నమ్మలేనట్లు చూసి మౌనంలో పడింది. నాకు ఉద్యోగం లేదు, ఎందుకు పెండ్లి అని స్వగతంలా చెప్పుకున్నాను. కుముదం నా మాట వినిపించుకోలేదు. చీరని పాదాలపైకి తీసింది. ఆమె శరీరానికి మాతృత్వం పరిపూర్ణతనిచ్చింది. వయసు మొహానికి వైరాగ్యాన్నిచ్చినా వార్ధక్యాన్నివ్వలేకపోయింది. మట్టిలో నీళ్లు కలిపిన వింత సువాసన నన్ను ఆవరించింది. మొహాన్ని పమిడితో తుడుచుకుంది. తడిసిన పమిట పర్వత శిఖరానికి ఎగబ్రాకేవాడికి పట్టు దొరికినట్లు వక్షాన్ని అదిమి పట్టుకుంది. సూర్యుడి కడసారి కిరణం లోయలో నీడని ఒక్కసారి వెలిగించి మాయమైంది. సంధ్య అందాన్ని అనుభవించాలన్నవాడు కుముదంతో ఉండాలి. సంధ్యలో నేనన్నడూ చూడని ప్రత్యేక శోభని ఆనాడు చూడగలిగాను. దా, ఉయ్యాల మీద కూర్చో. వెనక విరిగిన కుర్చీ ఇంతవరకు బాగు చేయించనే లేదు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, తీరిక లేదు. కుముదం గడ్డిలో కూర్చుంది. అమ్మాయి వేదాంతినెత్తుకుని లోపలికెళ్ళింది. రెండోవాడు ధ్వంసం చేసేందుకు మొక్కలు లేవన్నట్లు గడ్డినే దింశలా మర్దిస్తున్నాడు. మనం కలుసుకుని చాలా రోజులైంది తెలుసా? ఆహా, దగ్గరగా 6 సంవత్సరాలైంది. నువ్వు చాలా మారిపోయావు. మంచిగా చెడుకా అని అడుగుదాం అనుకున్నాను. నన్ను మాట్లాడనీయకుండానే ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏం చేస్తున్నది అంతా చెప్పు నిన్ను గురించి అంది. ఉత్తర హిందూస్థానం వెళ్ళా. ఎక్కడా మంచి ఉద్యోగం దొరకలేదు. మామూలుగా ఇండియాలో మనిషి 28 ఏండ్ల కంటే ఎక్కువ కాలం జీవించడంటారు సాంఖ్యశాస్త్రకారులు. దాని ప్రకారం నేను 4 ఏండ్ల క్రితమే చనిపోయి ఉండాల్సింది. అల్పాయువు గలవాళ్లు సుఖంగా ఉండగలరు మన సంఘంలో. కుముదం సానుభూతి చూపి జాలి పడుతుందని నా ఉద్దేశాన్ని ఎంతో కసితో భయంకరంగా ప్రకటించానేమో. ఉద్యోగం లేకపోతేనే దానికోసం జీవితాన్ని తిట్టొచ్చా? ఉద్యోగంలో పడ్డావంటే అదే లోకం. మరి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎవరికో బానిసవే స్వేచ్ఛ పోగొట్టుకుంటావు. ఆడాళ్లకు ఉద్యోగం చేసే బాధ లేకపోవడం ఎంతో మెరుగు. ఉద్యోగం చెయ్యనందుకు నన్ను అందర్లా ఆక్షేపిస్తూ తిట్టకుండా మెచ్చుకున్నందుకు నేను కుముదాన్ని కొంత గౌరవించాను. పాశ్చాత్య దేశాలలో స్త్రీలు పొట్టకూటి కోసం భర్తలకు మనవాళ్లలా అమ్ముడు పోరు అన్నాను. అప్రయత్నంగా 2 గడ్డి పువ్వులను తెంచి జుట్టులో అమర్చుకుంది. మనకి ఈ ప్రపంచంలో ఎవరో ఒకరికి దాస్యం చేయడం తప్పదేమని అనిపిస్తుంది. దేవుడు సైతం భక్తుడికి దాసుడు కావడం లేదు. నాకింతవరకు ఉద్యోగం ఇవ్వని ఈ సంఘాన్ని గౌరవించి ఎందుకు సేవ చేయాలో నాకు తెలియడం లేదు. నీకు ఉద్యోగం లేకుండా ఉంటే నువ్వు సుఖపడతావు. అయినా నీ పిచ్చి కాకపోతే నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చేదేమిటి? నువ్వేదో గొప్ప కార్యం చేయడానికి పుట్టానని వెనక్కి చెప్పావు. అది నేను నమ్ముతాను. అది చెయ్యి. స్వతంత్రించి నచ్చిన పని చేయడమే మంచిది. నేను దాస్యం సహించలేను. దాస్యం లేకుండా ప్రేమను సాధించడం ఎట్లా? ఈ ప్రశ్న ఎందుకు అడిగానో నాకు తెలియదు. అవును, మనుషులతో చేసే ప్రేమలో దాస్యం ఉంది. సంసారంలో బంధనాలు, ప్రేమలో బంధనాలు. అసలు పుట్టడమే సృష్టికి దాస్యం. వీటికి దూరంగా ఉంటే మంచిది. కుముదం హృదయానికి దగ్గరగా ఉండే విషయాలను గురించి ముచ్చటిస్తూ ఉంటే వినడం అదే మొదటిసారి. నేననుకున్నంతటి అమాయకురాలు కాదని స్పష్టమైంది. ప్రపంచంతో నిమిత్తం లేకపోతే అసలు గొప్ప కార్యం సాధించడం దేనికి? సాధించడంతో మనుషులకు చేసే దాస్యం నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి ప్రపంచాన్ని మనం ఏదైనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్ని ఆశించకుండా దూరంగా ఉండి చెయ్యగలిగిన పని చేస్తూ ఉంటే ప్రపంచం మన పాదాల ముందు వాళ్తుంది. కుముదం స్వతంత్రాన్ని అంత కాంక్షిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. భర్త, పిల్లలు, సంసారం, ఉద్యోగం, తుదకు ప్రేమ, ఇవన్నీ కూడా దాస్యమేనంటుంది. స్వతంత్రం లేని బ్రతుకు వృధాట. ఒక విలువని అంతగా కోరినప్పుడు దాన్ని వారు పొందలేకపోతే నా హృదయం బాధతో కృంగిపోతుంది.
జనసామాన్యానికి స్వేచ్ఛనిస్తే దుర్వినియోగం చేస్తారు. దాని విలువ తెలియని వాళ్ళకి అది ఇవ్వడం మహాపాపం. కానీ దేన్ని ఉపయోగించుకోకుండా కేవలం విలువల ఆరాధనతో తృప్తిపడే కుముదం లాంటి వ్యక్తులకి స్వేచ్ఛ లేకపోవడం ప్రపంచానికి అనర్థం. నువ్వైతే ఏం చేతునో తెలుసా? నదీ తీరాన్ని చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని ఊరికే చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను. మొదట ఏ 10 మంది పొలం కాపులో వస్తారు. సాయంత్రం వాళ్ళకి బోధించడం మొదలెడతాను. ఇరుగు పొరుగు నుంచి అనేక మంది కర్షకులు, కూలివాండ్లు చదువు కోసం వస్తారు. ఉత్త చేతులతో రాకుండా ఒకరు ఉప్పు, చింతపండు, ఒకరు పాలు, అలా నాకు కావలసిన వాటిని వాళ్లే సిద్ధం చేస్తారు. వారు నా శిష్య బృందం. వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటా, వారి తగాదాలకు తీర్పు చెబుతా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను. సూర్యుడు అస్తమించగా అలసిన తన పరివారం పడమటి లోయలో సేద తీర్చుకుంటున్నట్లు వెలుగు ఛాయలు కరుగుతున్నాయి. ఓపిక లేక కదలలేకపోయిన మేఘద్వయం దక్షిణ గాలి పిలుపుకి కదిలిపోతున్నాయి. ఇది నా రాజ్యం అన్నట్లు ఒంటి నక్షత్రం కన్ను మీటింది. ప్రకృతిలో నిశీధి కీటకాలు తన్మయరొద సాగించాయి. మా సంభాషణ విని విని విసిగెత్తిన పుష్పాలు చీకటి ప్రశాంతంలో ముడుచుకున్నాయి. తూర్పు ఆకాశం జడ విప్పుకుంది. కుముదంలో తలలో తెల్ల వెంట్రుక మెరిసింది. తెల్ల వెంట్రుక అన్న ఉన్న చోట వేలు వెదుపుతూ. ఎన్నాళ్ళని యవ్వనానికి శరీరం దాస్యం చేస్తుంది, దానితో చూసుకుంటుంది. నా కళ్ళు చెప్పలేని విచారంతో తడిసినాయి. నేను అద్దె మాట అడగడం మర్చిపోయాను. ఆ తన్మయతతో బరువెక్కిన వాతావరణాన్ని డబ్బు ప్రశంసతో పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. వెడతానని లేచా. మంచిదంది. పోనీ ఈ రాత్రి ఇక్కడుండి వెళ్ళకూడదా అంటుందనుకున్నా. కుముదానికి మర్యాద అంటే ఏమిటో తెలియదు. మరి 4 సంవత్సరాలు గడిచినాయి. యుద్ధం సాగుతోంది. నాకు మాత్రం ఉద్యోగం చిక్కలేదు. నేను దాని గురించి విచారించే రోజులు వెళ్ళిపోయాయి. రోజులు గడిచిపోతున్నాయి. నా తిండికి ఎట్లాంటి లోపము రాలేదు. వస్తున్న రోజు ఒకటి కూడా లేదు. దుబారా ఖర్చుకు నాకే అలవాట్లు లేవు. సిగరెట్లు కాల్చను, సినిమాలకు వెళ్ళను, పుస్తకాలు కొనుక్కోను. అవంటే ఇష్టం లేక కాదు, అవి నా అందుబాటులో లేవు. మా మామయ్య చనిపోయి 6 నెలలయింది. మా అత్త తప్ప నాకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఇది కొంత మేలే. నా మీద అధికారం చెలాయించేటందుకు ఒక్కరూ లేరు. నాకు ఈ సంఘం తిండి పెట్టనక్కర్లేదు. నా బ్రతుకు నన్ను బతకనిస్తే చాలు. మా అత్తయ్య ఉన్న ఇంటికి అద్దె ఇచ్చుకోలేకపోతోంది. తుదకు నిశ్చయించుకుంది. సొంత ఇంట్లోకి వెళ్ళి కాపురం పెట్టడానికి ఖాళీ చేయించే ఏర్పాటుకి నన్ను పంపింది. ఆనాడు ఆదివారం. రాత్రి 8 దాటింది. సన్నచంద్రుడు పల్చటి మేఘం వెనక దాక్కున్నాడు. కుముదం గారి ఇంట్లో దొడ్లో అంతా నిశ్శబ్దం. వీధిలోకి వచ్చాను. తలుపు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారో నాకు బోధపడలేదు. కాసేపు అరుగు మీద కూర్చున్నా. తెలిసిన వాళ్ళని కనుక్కుందామని వీధిలోకి నడిచాను. అప్రయత్నంగా బజార్లోకి వెళ్ళాను. కిల్లీ దుకాణం ముందు బల్ల మీద కుముదం పెద్ద కూతురు పాపాయిని ఎత్తుకుని కూర్చుంది. నన్ను కేకేసింది. మా ఆఖరి చెల్లాయని చూశారా? 4వది. దీన్ని స్వరాజ్యం అని పిలుస్తుంది మా అమ్మ. చూడండి. ఏడుస్తుంది. ఊరుకో నా చిట్టి తల్లి. ఇట్లా ఇక్కడెందుకున్నావు? మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఇది ఏడుస్తుంటే ఆడించడానికి బయటికి తీసుకొచ్చాను. మా నాన్న హోటల్కి వెళ్ళాడు. స్వరాజ్యాన్ని భుజాన్ని వేసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. కుముదం మంచంపై పడుకుంది. పైన తెల్లటి గుడ్డ కప్పి ఉంది. చిన్న బల్ల మంచం దగ్గరగా లాగి కూర్చున్నాను. ఏం జబ్బు? న్యూమోనియా. న్యూమోనియా అంత ప్రమాదకరమైన వ్యాధని నాకంతవరకు తెలియదు. మాట్లాడేటందుకు ఏమీ కనిపించక దిగులుగా కూర్చున్నాను. కుముదం నీరసంగా నవ్వడానికి యత్నించింది. మొహం మెలికలు తిరిగింది. పెదవులు పవిత్రంగా వణికాయి. నన్ను గురించి కథ రాయవు అంది. నేనేం చెప్పను? ఈ జబ్బు విషయం నాకు తెలియనే లేదు. పోనీ ఓ ఉత్తరం బొక్క రాయించకూడదా? డాక్టర్లు ఏమంటున్నారు? జబ్బు చెయ్యడం సాధారణమైంది. 10 మందితోని చెప్పుకునేందుకు అందులో ఏం విశేషం ఉంది? పర్వాలేదంటున్నారు డాక్టర్లు. కానీ వాళ్ళకేం తెలుసు అని కళ్ళు మూసింది. నాకక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఏదో చెప్పాలని ఉంది. కానీ నోరాడదు. నా శరీరం వణికిపోతోంది. అనుకోకుండా నా చెయ్యి ఆమె చేతిపైన ఆనించబోయాను. అది వేలికి ఉంగరం ఉన్న చెయ్యి. వెంటనే చేతిని లాగేసుకుని తెల్లదుప్పటిలో దాచేసుకుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదో నాకు తెలుసు. నా కోసం
అంటూ మళ్ళా కళ్ళు మూసింది. నా గుండె స్థూలత్వాన్ని పోగొట్టుకుని ద్రవంగా విడిపోయి దోవ తెలియక తిరుగుతున్న రక్తనాళాల గుండా ఉజ్వల వేగంతో ప్రవహిస్తోంది. కన్నీటిని నా వేళ్లతో తొలగించుకున్నాను. ఆమె నిశ్చల శరీరంపై నా కన్నీరు పడి మలినం చేయడం పాపం అనిపించింది. మొహాన్ని పక్కకి తిప్పేసుకున్నాను. కిటికీ అద్దంలో నుంచి నిశీథి నల్లత్రాచులా లోకాన్ని అల్లుకుంటోంది. నీ స్థితి చూస్తే నాకెంత బాధగా ఉంది అన్న కన్నీరు దిగమింగుకుని. నాకు నిర్విచారం, ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి, నువ్వు మాత్రం. కళ్ళు మూసి మరి విప్పలేదు. ఈ లోకంలో మూసుకుని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు కుముదానివి. ఆత్మని దిగవిడిచి వచ్చిన వ్యక్తి మళ్ళా దానిలోకే చేరుకుంది. చెట్లు, నదులు, మేఘాలు, చీకటి వెలుగుల సమ్మేళనంతో గిరగిరా తిరిగిపోతున్న విశ్వంలో కలిసిపోయింది. నిశీధిలోకి నడిచి వెళ్లాను. మహత్తర అనుభవం సంభవించినప్పుడు తార్కిక జ్ఞానం, విమర్శనా బుద్ధి పనిచెయ్యవు. ఇంద్రియాలు శరీరాన్ని ఊపి కొత్త జన్మనిస్తాయి. భావోద్రేకంలో నిమగ్నుడై చైతన్య ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఒక్కసారి సృష్టి రహస్యాన్ని మెరుపులా ఛేదించి మరో అవతారం దాలుస్తాడు. చచ్చి బ్రతకడం లాంటిది ఆ అనుభవం. కుముదం నా వివాహాన్ని గురించి చెప్పిన కడసారి మాటలు నాలో అధోలోకాన్ని త్రవ్వి దాని దాపరికాన్ని నా కళ్ల ముందు ప్రదర్శించినట్లయింది. ఆమె కోసం పెళ్లి చేసుకోలేదుట. మానసిక శాస్త్రజ్ఞులు మానవుడి బుర్రలో అధోలోకం ఉందంటారు. అక్కడ అతని రహస్యమైన కోరికలు, బయట చెప్పుకోలేని తీరని వాంఛలు అడవి మృగాలలా తిరుగుతాయట. అవి అన్ని సమయాలలోనూ బయటికి రాకుండా బుద్ధి కాపలా కాస్తుంది. అవి బయటికి రాలేకపోయినప్పటికీ ఎప్పుడో నిద్రలోనో బలహీనమైన స్వప్నావస్థలోనో గర్జించి వాటి ఉనికిని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తాయట. ఇంతకాలం నా బుద్ధి వాటిని కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుద్ధిని తొలగించి వాంఛలు బయటకొచ్చినట్లు కుముదం గ్రహించి తన చేతిని లోపల దాచుకున్నట్లు వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి ఉండి నా జీవితంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను. తనని గురించి కథ రాయమంది. 6 గంటల పరిచయంతో 600 మాటలతో నా ప్రపంచాన్ని తలక్రిందులు చేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ రాయను? మీరింతవరకు నన్ను గురించి కథ రాయవు కథ విన్నారు. రచన కీర్తిశేషులు బుచ్చిబాబు. వినిపించిన వారు పప్పు భోగారావు. సేకరణ శ్రీ బలభద్రపాత్రుని ఉదయశంకర్. రచనాకాలం 1946 సంవత్సరం. ప్రచురణ ఆంధ్ర శిల్పి 1946 ఆగస్టు సంచిక. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.